2026వ సంవత్సరం శ్రీరామనవమి మార్చి 26న చేసుకోవాలా? మార్చి 27న చేసుకోవాలా? అని చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి కదా! ఈ సంవత్సరం శ్రీరామనవమి చైత్ర శుద్ధి నవమి 2 రోజులు రావడం వలన అందరూ అయితే కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారు. మార్చి 26న మధ్యాహ్నం 2 గంటల 18 నిమిషాలకైతే స్టార్ట్ అయ్యి, మార్చి 27 మధ్యాహ్నం 12:30కి అలా ముగుస్తుంది మనకి శ్రీరామనవమి గడియలైతే మాత్రం. సో, అందుకు చాలా వరకు మార్చి 27 శుక్రవారం రోజైతే చేసుకుంటారు. శుక్రవారం రోజే శ్రీరామనవమి అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఎవరు కన్‌ఫ్యూజన్‌లో ఉండొద్దు. మార్చి 27న కన్ఫర్మ్. అలాగే భద్రాచలంలో శ్రీరాముల వారి కళ్యాణం కూడా అదే రోజు మనకి చేస్తున్నారు భద్రాచలంలో శ్రీరాముల వారి కళ్యాణం. అందుకని శ్రీరామనవమి తప్పకుండా మార్చి 27 శుక్రవారం రోజు అందరూ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటూ ఆ శ్రీరాముల వారికి అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ మంచిగా చేసుకోండి. లైక్ చేయండి.